ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. విజయ్ తో భేటీ తర్వాత ఓకే చెప్పారు గవర్నర్ అర్లేకర్. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని గవర్నర్ ని కోరారు విజయ్. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామన్నారు విజయ్. భేటీ సమయంలో విజయ్ కి గవర్నర్ అర్లేకర్ ప్రశ్నలు సంధించారు. మొదటగా 113 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రెండోది, ప్రభుత్వానికి మరేదైనా పార్టీ మద్దతిస్తోందా అని ప్రశ్నించారు గవర్నర్. 113 మందితో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా అని ప్రశ్నించారు గవర్నర్. సీఎంగా పదవి చేపట్టిన తర్వాత బలం నిరూపించుకోగలనని ఎలా నమ్ముతున్నారని విజయ్ ని ప్రశ్నించారు గవర్నర్. మొత్తానికి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మొత్తానికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. టీవీకే కార్యకర్తల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే అనుమతి వచ్చింది, ఆ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో అక్కడి నుంచి విజయ్ బయలుదేరి పార్టీ కార్యాలయానికి వస్తారు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. సో అయితే నిన్న గవర్నర్ని కలిసిన తర్వాత ఏవైతే అభ్యంతరాలు, ఏవైతే ప్రశ్నలు తలెత్తాయో, సో ఇవాళ కూడా గవర్నర్ అదే ప్రశ్నలు మళ్ళీ కూడా విజయ్ని అడిగారు. 113 మంది ఎమ్మెల్యేలతో మీరు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో, అసలు మీ ప్రభుత్వ బలాన్ని సరిపడా బలం మీకు వస్తుందని ఎలా నమ్ముతారు అన్నటువంటి ప్రశ్నలు కూడా వేశారు. అయితే విజయ్ అసెంబ్లీలో బల ప్రదర్శనకు నాకు అవకాశం ఇచ్చే సమయానికి నాకు మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు ఓటు వేస్తారు. సో ఇప్పుడే చెప్పడం వల్ల పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సో వచ్చి మద్దతు ఇచ్చేటువంటి వారి వివరాలు బయట పెడితే వారిపై ఒత్తిడి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఆ వివరాలు చెప్పలేమన్నటువంటి విషయాన్ని కూడా గవర్నర్ని చెప్పి ఒప్పించినట్టు తెలుస్తుంది. సో అయితే అనుమతి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరితో కూడా చర్చించి, సో ఆంతరంగికులతో కూడా చర్చించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి ప్రమాణ స్వీకారానికి సంబంధించి. సో అయితే ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందనేది మాత్రం ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. సో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇవాళ 10:30కే అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో సో ఎప్పుడైనా సరే ముహూర్తాన్ని బట్టి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో నిన్న గవర్నర్ నుంచి అనుమతి రానప్పటి నుంచి కూడా విజయ్కి మద్దతుగా గవర్నర్కు వ్యతిరేకంగా చాలామంది కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం వామపక్షాలు కూడా ముందుగా వామపక్షాల నుంచి మద్దతు కోరారు విజయ్. వామపక్షాలు టీవీకేకి మేము మద్దతు ఇవ్వబోమని నిన్న అధికారికంగా ప్రకటన చేసింది. అయితే గవర్నర్ ఏదైతే అనుమతి కోరినటువంటి విషయాన్ని తిరస్కరించారో అప్పటి నుంచి కూడా విజయ్కి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవాళ కూడా కాసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే వీసీకే నుంచి కూడా టీవీకే మద్దతు కోరింది. వీసీకే అధినేత తిరుమావళను కూడా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో గవర్నర్ కావాలనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా గవర్నర్ ద్వారా విజయ్ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో మేము విజయ్ సీఎం కాకుండా అడ్డుకోము, అయితే విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అంశంపై రేపు సమావేశమవుతాం. సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని వామపక్షాలు మేము కలిసి ఒక నిర్ణయం తీసుకుని వివరాలు ఏంటనేది కూడా రేపు చెబుతాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే కాసేపటి క్రితమే అనుమతి వచ్చింది. సో విజయ్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముహూర్తం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళి. విజయ్ తో భేటీ తర్వాత గవర్నర్ అర్లేకర్ ఓకే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని గవర్నర్ ని కోరారు విజయ్. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని తెలిపారు విజయ్. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటాను అని ఖచ్చితంగా ఆయన్ని కన్విన్స్ చేసుకోగలిగారు. సో దీంతో గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. భేటీ సమయంలో విజయ్ కి గవర్నర్ అర్లేకర్ కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా విజయ్ సమాధానం చెప్పి ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ప్రస్తుతం టీవీకే పార్టీలో సంతోషం వెల్లువెత్తుతోంది. కానీ ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. విజయ్ బయటకు వచ్చిన తర్వాత దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.